నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జీడిమెట్లలో ఒక దారుణం జరిగింది. అంటే ఖమ్మం నివాసులు. అయితే డీజీ ఆఫీస్‌లో అసిస్టెంట్‌గా వర్క్ చేస్తున్నాడు అనిల్. అక్రమ సంబంధం కోసం సొంత భార్యనే చంపేశారు. కేవలం అంటే ఈ అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నది ఈ భార్యతో అక్క. రక్త సంబంధమైన అక్కతోనే అక్రమ సంబంధం పెట్టుకొని ఇప్పుడు అక్క కోసం చెల్లిని చంపేశారు. సో, ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు రెడ్డన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇలాంటివి అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. కానీ ఎక్కడెక్కడో వాళ్ళతోనో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. కానీ ఈ కేస్ చూస్తే, ఈ ఖమ్మంలో జరిగిన కేస్ చూస్తే మాత్రం ఆహ్, అక్క కోసం చెల్లిని చంపేశారు. అంటే అక్రమ సంబంధం అక్కతో చెల్లిని భార్య భార్యని చంపేశారు. ఎలా చూడొచ్చంటారు సార్? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారిప్పుడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా దారుణమైన వ్యవహారం. ఈ అనిల్ అనే అబ్బాయి సీనియర్ అసిస్టెంట్ డీజీపీ ఆఫీస్‌లో పనిచేస్తారు. నేనైతే చూసినట్టు గుర్తులేదు. బహుశా సీనియర్ అసిస్టెంట్ అంటే 15 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితమో జాయిన్ అయిన అబ్బాయిగా ఉంటాడు. డీజీపీ ఆఫీస్‌లో మరి ఏ సెక్షన్‌లో పనిచేస్తాడో తెలీదు. బట్ ఇంకోటేమిటంటే ఈ అమ్మాయి స స్వాతి అనేటువంటి అమ్మాయి ఈయనకు వదిన. అంటే వేరే ఈయనకంటే ముందు పెళ్ళయింది. ఈయన వైఫ్ ఎవరైతే ఉన్నారో సాహితి. హ్మ్. సాహితిని పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఏమో చాలా చక్కగుంటుంది అమ్మాయి ఫోటోలో చూస్తే. తనకి పిల్లలున్నారు. సో, ఇట్లా ఉంటే పెద్దల్లుడు ఆమెని ఏదో హింసిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ మధ్య గొడవలయితున్నారంటే, ఈ స్వాతి అమ్మాయి బా మరిది గదా! అప్పుడప్పుడు వచ్చి చెప్పేది ఇట్లా, ఇట్లా జరుగుతోందంటే, ఈయన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు గాబట్టి, ఈయనతో పెట్టుకుంటే వాళ్ళ అత్తమామలు గూడా మా అల్లుడు రెండో అల్లుడు మంచోడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు. ఆయనేదో మొదటి అల్లుడి పైన ఏదో హ్మ్. పోలీస్ స్టేషన్‌లో కేసులది పెట్టించి ఆయన్ని భయపెట్టి, సరే ఈ అమ్మాయిని వేధిస్తున్నాడనే ఉద్దేశ్యంతో ఆ విడాకులకు దగ్గరుండి కోర్టుకంతా తిరిగి విడాకులిప్పించాడు. ఓకే. వదినకి. ఈ హ్మ్. స్వాతికి విడాకులిప్పించాడు. సో, విడాకులిప్పించిన దగ్గర నుంచి భార్యకు తెలుసు. తన తన ఇంట్లోకొచ్చేది, ఉండేది, చేసేది. అయితే ఆ భర్త తన సొంత అక్కతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటాడని తెలీదు. ఈమె ఫస్ట్‌లో ఎంకరేజ్ చేసుంటుంది. మా అక్క గదా! సహాయం చేయండి అని. అత్తమామలు ఎంకరేజ్ చేసినట్టుంది. హ్మ్. తర్వాత ఏమైంది వాడు ఆ అమ్మాయిని పర్సనల్‌గా ఉంచుకొని చేసి, తన అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్‌లో సెపరేట్‌గా పెట్టి, సహజీవనం చేసి, సో, సహజీవనం చేసేటప్పుడు ఏదో ఈ అమ్మాయి వైఫ్ సాహితి ఆమెకి ఎవరికైనా ఉంటుంది కదా! మా అక్కని వదిలిపెట్టి ఆమె బ్రతుకునేదో చాలా సార్లు చెప్తే వినలేదు. దానిపైన తరచూ గొడవలయ్యేది. ఒకసారి, 2 సార్లు తల్లిగారింటికి పోయింది. అక్కడ కూడా పంచాయతీలు జరిగాయి. తర్వాత నువ్వు చేసుకోమని చెప్తే ఆమె వచ్చింది అక్కకు. అక్క ఏం చెప్తుంది? లేదు నన్నే వదలటం లేదు. అది ఇదేదో ఆమె కథలు ఆమె చెప్పినట్టుంది. సో, 3, 4 ఏండ్లుగా ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చివరగా ఈమెను ఉ పర్మనెంట్‌గా ఉంచుకోవాలా? ఆమెతోనే ఉండిపోవాలనే సాహితీని తనతోనే పెట్టుకోవాలా అనేటువంటి స్వాతిని. స్వాతిని తనతోనే పెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ హ్మ్. అమ్మాయిని చంపేశాడు. ఆ డెడ్ బాడీ తీసుకొని సహజ మరణంగా హార్ట్ అటాక్ వచ్చిందని, సహజ మరణం అని జెప్పి డెడ్ బాడీని అంబులెన్స్‌లో తన సొంత నేటివ్ ప్లేస్‌కి తీసుకుపోతే వాళ్ళ అత్తమామలు అందరూ చూసి ఆమె చనిపోయిన వ్యక్తి సాహితీ ఒంటిపైన గాయాలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఎక్కడో కంప్లెయింట్ ఇచ్చి, ఎఫ్ఐఆర్ కట్టి డెడ్ బాడీని ఇప్పుడు పోస్ట్‌మార్టంకి పంపించారు. పోస్ట్‌మార్టం అయితే తెలుస్తుంది. ఆ అమ్మాయికి అంటే సహజ మరణమా? లేతే ఈయన చంపాడా? ఎందుకంటే గాయాలున్నాయి. హ్మ్. చంపి తానే లేపోతే హార్ట్ అటాక్ వచ్చిందని చిత్రీకరించాడా? ఇవన్నీ తెలుస్తాయి. డెఫినిట్‌గా ఏది ఏమైనా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. మంచిది కాదు. ఈ మధ్య కాలంలో ఈ 498 తీసేసిన తర్వాత 497 తీసేసిన తర్వాత అంటే అంతకుముందు కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఆహ్, ఇప్పుడు ఇది ఎవరి భార్య అయినా, ఎవరి భర్త అయినా బిలో ది ఏజ్ ఆఫ్ 21 కాకపోతే హ్మ్. వాళ్ళు సెక్షువల్‌గా ఒకరినొకరు కలుసుకోవచ్చు. అది తప్పు లేదు. కేసులు కావు అనేది సుప్రీంకోర్టే తేల్చింది కాబట్టి, ఇప్పుడు చాలామంది విచ్చలవిడిగా ఈ
సో చాలా మంది సంబంధాలు ఉమ్, పెట్టుకుంటున్నారు చాలా మందితో. లివ్ ఇన్ రిలేషన్ ఇప్పుడు ఏదో కొత్తగా వేరే దేశాల్లో వింటూ ఉండేవాళ్ళం. ఈ మధ్య కాలంలో మనం మా మధ్య బాంబేలో ఎక్కువ వినిపించేది పూనాలో ఎవరైతే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత ఇదేదో బెంగుళూరుకి ప్రాకింది. బెంగుళూరులో చాలా వరకు అపార్ట్మెంట్సే లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉండేవాళ్ళకి ఉమ్. అపార్ట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా చాలామంది లివ్ ఇన్ రిలేషన్స్‌లోనే ఉన్నారు. సో, అది తప్పుగా భావించడం లేదు. అందువల్ల కేసులేమి కావనేటువంటి ఉద్దేశ్యంతో చాలామంది ఇటువంటి వ్యవహారానికి దిగుతున్నారు. యో ఇది దారుణమైన వ్యవహారం ఏమంటే నువ్వు ఏమన్నా లివ్ ఇన్ రిలేషన్ పెట్టుకోవాలంటే నీవున్న భార్యని మీ లేదు నీకిష్టం లేదు తల్లిదండ్రులకు చెప్పి అదేదో ఆమెలో ఏమన్నా తప్పులున్నాయి. ఆమె నాకు సుఖాన్నివ్వడం లేదు. నాకు ఇబ్బంది పెడతా ఉంది. తను నాకు కోఆపరేట్ చేయటం లేదు. లేదో విధంగా గొడవలు చేస్తాంది. లేదు ఆ అమ్మాయి ఎవరితోన్నా అక్రమ సంబంధం ఉంది. ఆ విధంగా చెప్పి విడాకులు తీసుకుంటే తీసుకొని ఆమెను పంపించేయొచ్చు కదా! చంపడం ఎందుకు? ఉమ్. చాలా దారుణమైన వ్యవహారం. అంటే డెఫ్ సార్ ఇప్పుడు స్వాతి ఏమంటున్నారంటే ఈ సాహితి వాళ్ళ అక్క అంటే నన్ను అంటే సాహితీ కాపురం బావుండాలి అంటే నువ్వు నాతోనుండాలి. లేకపోతే మీ సాహితిని నేను ఉంచుకోను. సా నా భార్యని నేను ఉంచుకోను. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలయితూ ఉంటాయి. ఈవెన్ సాహితి మీద చాలా సార్లు గొడవ పడ్డాడు అని జెప్పేసి కూడా ఈ స్వాతి అంటున్నారు. అంటే అలా ఛాన్సెస్ ఉన్నాయంటారా? నూటికి 100 పాళ్ళు ఉంటాయి. అడిగింటాడు డెఫినిట్‌గా. ఎందుకంటే ఆమె భర్త నుంచి విడాకులు ఇప్పించాడు. హ్మ్. సో, అందరూ ముందు పొగిడినారు. మా అల్లుడు దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు అని జెప్పి అనుకున్నారు. వాడు సహాయం చేసింది ఎందుకంటే, ఈ ఈ అమ్మాయి అమ్మాయి మీద మీద కన్నుంది. కోరికతో. హ్మ్. ఆ కోరిక తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి పిల్లలున్నారో లేదో తెలీదు. మరి భార్య అక్ భార్యకైతే ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. సో, భార్యతో చెప్పి చూసినట్టుంది. గొడవ పడతా ఉంది భార్య మా అక్కను వదిలిపెట్టమని. ఈయన వదిలిపెట్టడం లేదు. హ్మ్. దానివల్ల డెఫినిట్‌గా చాలా జరుగుతాయి. ఈ విధంగా ఆహ్, హ్మ్, చాలానే చూసాం. ఇంత క్రితం గూడా చాలా అంటే మరదళ్ళ మీద పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. మరదల్ని మీద కన్నేసి మరదలతో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకొని హ్మ్. సొంత వైఫ్‌ని చంపుకున్నోళ్ళు చాలా మందే ఉన్నారు. ఓకే. కానీ ఇది వదిన్ రిలేషన్ పెట్టుకొని సొంత భార్యని ఈ విధంగా చేయటం చూడాలి మరి. హ్మ్. చేశాడా? లేదా? రేపు పోస్ట్‌మార్టం వస్తే తెలుస్తుంది మనకి. హ్మ్. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో. మరి ఆ అమ్మాయి చిన్న అమ్మాయి చిన్నవాళ్ళు కూడా హార్ట్ అటాక్‌తో చావచ్చు. కానీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ ఏదన్నా ఉండాలి గదా! ఇద్దరు పిల్లల్ని కాన్పులో తిట్టుకో గ త తట్టుకొని ఆమె పిల్లల్ని ఆహ్, కన్న ఆమె ఊరికనే హార్ట్ అటాక్‌లో చనిపోయిందంటే డెఫినిట్‌గా ఇది ఏదైనా జరిగి ఉంటుందనేది అందరికీ తెలిసిన అనుమానమే. అంటే సార్ ఇప్పుడు వాళ్ళ అంటే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు మర్చిపోతున్నారు? అంటే విడాకులిచ్చి ఇంకొకళ్ళతోని ఉండిపోవచ్చు అని జెప్పేసి ఈ ఆప్షన్ ఎందుకు మర్చిపోతున్నారంటారు? ఇలా అంటే ఇప్పుడు అది వాడే విడాకులు ఇప్పించాడు కదా! ఆ! తన వదినకి ఇప్పించే అడుగుతున్నాడు గదా! మరి ఆ! వైఫ్‌కి కూడా విడాకులిచ్చేసి విడాకులు ఇచ్చి ఈమెతోని ఉంటే అయిపోయేది గదా! ఉండిపోవచ్చు. కానీ అలా కానీ మెంటల్ స్టేటస్ అట్లెందుకుంది వీళ్ళకి అని అంటే జెప్పి. నన్నెవరు గు గ గమనించరు. నేను చేసిందంతా దొంగతనం చేసేవాడు గాని, మర్డర్‌లు చేసేవాళ్ళు గాని, మానభంగం చేసేవాళ్ళు గాని ఏమిటంటే, నేను చేసింది రైట్ అని భావిస్తారు. హ్మ్. నన్నెవ్వరు గుర్తించలేరు. నేను కేసు పెట్టినా గుర్తించలేరు. ఇప్పుడు ఆ మధ్య ఒక మిలిటరీ వాడు భార్యను ముక్కలు చేసి ఎవరో ఒక అమ్మాయి కోసం గురుమూర్తి. అమ్మాయికి గురుమూర్తి అని అవును. అమ్మాయే గదా! ఆ అమ్మాయిని ముక్కలు చేసి మళ్ళా నెట్‌లో చూసినాడు. నెట్‌లో చూస్తేనేమో 1,00,000 చెప్తుంది. నేను దొంగతనం చేయటం ఎట్లా అంటే చెప్తుంది. అవును. నేను వేరే వాళ్ళతో రిలేషన్ ఎట్లా పెట్టుకోవాలంటే చెప్తుంది. లేదు చనిపోతే వాళ్ళని ఎవిడెన్స్ లేకుండా ఏం చేయాలంటే 10 ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ ప్రకారం కుక్కర్‌లో పెట్టి ఉడికించి చేశాడు. అదేవిధంగా ఈయన ఏదో చంపేస్తే ఏం బయటికి రాలే. మరి ఏ విధంగా చంపాడనేది డెఫినిట్‌గా బయటికి చూడండి. రావాలి. హ్మ్. నేరం చేసిన ప్రతి ఒక్కళ్ళు అనుకునేదేమంటే, నేను నేరం చేసినా పోలీసులు ఎవరు పీకలేరు. నా మీద కేసు కాదు. నేను హ్యాపీగా మహారాజులాగా ముందులాగా జల్సాగా హ్యాపీగా తిరుగుతాననుకునే ఉద్దేశ్యంతోనే చేస్తాడు. ఓకే. తర్వాత తెలుస్తుంది అయ్యా ప్రతి నేరగాడు నేరస్థలంలో నేరం చేసిన ప్రాంతంలో డెఫినిట్‌గా ఎటువంటి క్లూసో వదులుతాడు. నేరానికి సంబంధించినటువంటి చాలా, చాలా ఎవిడెన్సెస్ అక్కడ ఉంటాయనేది నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. అది తెలీదు. ఇట్స్ ఎ ప్రిన్సిపల్. హ్మ్. నేరం జరిగిన చోట నేరగాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎవిడెన్స్‌ని వదిలిపోతాడు అనేది చట్టం. అది అది జరిగి తీరుతుంది. ఓకే. అది మర్చిపోయి ఏదోలేని చంపేస్తే ఏం కాదు నోరు మూస్తానో, ముక్కు మూస్తానో ఏమనుకోదండి. డెఫినిట్‌గా ఏదైనా అటువంటిది జరిగి ఉంటే రేపు పోస్ట్‌మార్టంలో తెలుస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఆహ్,
ఎప్పుడైతే ఇప్పుడు గురుమూర్తి కేసు బయటకొచ్చిందో, అతనే నేను చంపేసాను అని జెప్పేసి అతనే బయటకొచ్చాడు. కానీ ఎవిడెన్స్ ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని జెప్పేసి కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. అలాగే ఇతను కూడా అలా అయ్యుండొచ్చు గదా! అంటే ఎలాంటి ఎవిడెన్స్ లేనప్పుడు నన్నెట్లా అరెస్ట్ చేస్తారు అని జెప్పేసి కూడా ఉంటుంది గదా! ఏమో గురుమూర్తిని అరెస్ట్ చేశారు కదా! అరెస్ట్ మాత్రమే చేశారు. అంటే అతన్ని ప్రూవ్ చేయలేకపోయారు గదా! చేస్తారు. అతనే పోయిలాక చేసింది. ఏం లేదు. ఇప్పుడు కోర్ట్‌లో చార్జ్ షీట్ చేస్తున్నారు. ప్రూవ్ ఎందుకు చేయలేదు? చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మాయి టిష్యూస్, డెడ్ బాడీలో ఉన్న టిష్యూస్ వాని బట్టల మీద ఉన్నాయి, చేతుల పైన ఉన్నాయి. వాడు ఇంట్లో తెచ్చుకున్న మొద్దు పైన ఉంది. మొద్దు. హ్మ్. అవన్నీ ఎవిడెన్సెస్. డెఫినిట్‌గా ఉరి శిక్ష వస్తుంది. ఓకే. ఆ! వాడు అనుకోని ఉండొచ్చు ఏమి లేదని. ఓకే. డెఫినిట్‌గా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో బయటకొస్తుంది. ఉరి శిక్ష పడుతుంది. అదే కాదు. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన విషయం ఏమంటే ఇటువంటి కేసుల్లో ఛాలెంజ్‌గా తీసుకొని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌ని పెట్టి ఛాలెంజ్‌గా తీసుకొని ఒక 6 నెలల్లోనో, సంవత్సరంలోనో ఆ గురుమూర్తికి ఉరి శిక్షకు బదులు ఉరి శిక్ష వేస్తే అప్పుడు నిమిషంలో చనిపోతారు. తెలిసిపోతుంది. హ్మ్. అయ్యా! ఎంత అంటే నేను పెద్ద పోటుగాడిని. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నాకేదో ఐడియాలిచ్చింది. నేను బయటకొచ్చానని చెప్పి అనుకోవచ్చు. అది నిజం కాదు. ప్రతి నేరస్తుడు నేరస్థలంలో తనకు సంబంధించిన ఎవిడెన్స్‌ను వదులుతాడు. ఇట్లాంటి కేసుల్లో ప్రూవ్ అయ్యి వాడికి ఉరి శిక్ష, జైలు శిక్ష వస్తే అప్పుడు ప్రజల్లోకి అనుకుంటారు. నేను నేరం చేస్తే డెఫినిట్‌గా ఏదో ఒకటి అయితుందని. ఇప్పుడు కూడా ఈ పోస్ట్ మార్టం జరిగితే ఆయనకు సంబంధించిన ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఆయన చంపిన విధానం తెలుస్తుంది. స్మాదరింగా, హ్మ్. థ్రాటిలింగా ఏదో దాని ప్రకారం ఆయన హ్మ్. పైన చేస్తారు. ఇంట్రాగేట్ చేస్తారు. ఆయన ఏమేమి వాడారో ఆయన ఇల్లంతా సీజ్ చేస్తారు. సెర్చ్ చేస్తారు. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత క్రైమ్‌కు సంబంధించిన గోల్డ్ ఉంటాయి. గోల్డ్ రక్కినట్టు ఉన్నాయంటే గోల్డ్‌లో అమ్మాయి చర్మం ఉంటుంది. అదే ఒకడు కొరికినట్టుంటే పళ్ళ ఘాట్లుంటాయి. ప్రింట్స్ ఉంటాయి. ఆ అమ్మాయి స్ట్రగుల్ చేసుంటే అదంతా ఉంటుంది. హ్మ్. అవన్నీ స్మాదరింగ్ చేసుంటే కూడా ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా తప్పించుకోవడానికి వీల్లేదు. బహుశా హార్ట్ అటాక్ నిజంగానే వచ్చి ఉంటే పోస్ట్‌మార్టంలో తప్పించుకుంటే తెలిపోతుంది. సరిపోతుంది. అంతే. అంతే. సో, చూసారు గదా! మొత్తానికి అంటే ఈ అనిల్, సాహితీ భార్యాభర్తల మధ్యలకి స్వాతి రావడం అండ్ సాహితిని చంపేయడం స్వాతి కోసం. ఇది కానీ ఇక్కడ స్వాతి, సాహితీలను చూస్తే మాత్రం ఒక తల్లిదండ్రులకు మాత్రం ఇది తీరని కడుపుకోతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వీడియోలో చూడొచ్చు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇటు స్వాతి జీవితం పాడైనట్టే ఇంకో పక్క సాహితీ లేకుండా అయిపోయింది. అంటే ఇద్దరు కూతుళ్ళు చేతికందిన కూతుళ్ళు ఇప్పుడు లేరు అనంటే వాళ్ళకి ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించాలి. ఒక పక్క అనిల్ కూడా అసలు దొరికే అవకాశం లేదనుకున్నారా? మరి ఏమో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా గురుమూర్తి ఆహ్, కేస్‌ని ఉదాహరణగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే అది ప్రూవ్ అయ్యే ఎవిడెన్స్ ఆల్రెడీ పోలీసులకు దొరికాయి. అంటే ఏ ఎవిడెన్స్ లేకుండా నేను చేశాను అని జెప్పేసి గురుమూర్తి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం దానికి సంబంధించిన గురుమూర్తికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ ఇప్పుడు పోలీసుల దగ్గరుంది. అలాగే ఇప్పుడు ఈ అనిల్‌కి సంబంధించి కూడా ఇప్పుడు ఈ సాహితిని ఎలా చంపారు అనేది ఇప్పుడు పోస్ట్‌మార్టంలో తేలకపోతే మళ్ళీ ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్ అయితే అయినా చేసి ఇప్పుడు ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది గాబట్టి, ఇలాంటివి చేసే ముందు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. అంటే ఈ అక్రమ సంబంధాలలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకో ఆప్షన్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్ ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు తెలంగాణలోనే గాదు ప్రతి అటు నార్త్‌లో చూసుకున్నా, ఇటు సౌత్